ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి మేడం? కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే కేతు ఇప్పటివరకు ఏంటి ఆల్మోస్ట్ గ్రహణం వచ్చినట్టు అన్నిట్లోనూ అడ్డంగాలు అనేవి మనం సంవత్సరం అంతా చెప్పుకున్నాము. అదేంటి మేలో మనకి సింహానికి వెళ్తున్నారనమాట. సో సింహానికి వెళ్ళిన తర్వాత తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా ఆచితూచి చేస్తారు వీళ్ళు అనేది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కన్యా రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో చాలా ఏంటంటే నాలెడ్జబుల్ పీపుల్ అని చెప్పాలనమాట. సో వీళ్ళకి చాలా అచీవ్‌మెంట్ దారికి తీసుకెళ్తుంది తప్పక. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుందనమాట. అంటే ఇవి 2 కావాలంటే ఏంటి కెరియర్ అనేది విస్తరించాలి. తప్పక విస్తరించాలి. సో బావుంటుంది. ఎస్పెషల్లీ మే తర్వాత అని చెప్పాలి. అంటే కేతు మూవ్ అయిన తర్వాత. అదొకటి కాకుండా జూపిటర్ సంచారం అంటే గురు సంచారం 7th లార్డ్ సంచారం ఏమో బావుంది చాలాను వీళ్ళకి. సో ఇప్పుడు మళ్ళా మేలో కూడా సంచారం జరగబోతోంది. అది కూడా బ్రహ్మాండంగా ఉంది. 10th హౌస్‌కి వస్తుంది. సో కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బావుంది. అంటే కెరియర్ పరంగా ఎవరికైనా ఇప్పుడు ప్రాబ్లమ్ ఉందంటే కూడా అవన్నీ కూడా పోతాయి. అండ్ ఆల్సో హెల్త్ విషయం. అంటే 12th కేతు వచ్చేప్పటికి ఏమవుతుందంటే కొంతవరకు మనకున్న నలతలన్నీ పోయి కొంచెం హెల్త్ కూడా కుదుట పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బావుంటుందని చెప్పాలి. అలాగే 7థ్‌కి ఏంటంటే మనకి శని వస్తున్నారు. 7th శని వచ్చినప్పటికీ కూడాను అంటే ఏంటి పరిగెత్తిస్తాడు. అంటే శ్రమ పట్టిస్తాడు. శ్రమ పడిందే ఏమీ రాదు కదా! సో అక్కడ అదే అందుకనే అచీవ్‌మెంట్స్ అనేది ఎప్పుడొస్తుంది? కష్టపడితేనే. కూర్చుంటే నాకు అచీవ్‌మెంట్స్ రావు కదా! సో అచీవ్‌మెంట్ పీరియడ్ ఈ ఇయర్ అంతాను చాలా చాలా బావుంటుందనే చెప్పాలనమాట. కెరియర్‌లో చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయి. దాంట్లో వాళ్ళకి కావాల్సింది అచీవ్ చేస్తారు ఈ ఇయర్. ఈ ఇయర్‌లో మాత్రం కెరియర్ డెవలప్‌మెంట్ బావుంది వీళ్ళకి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం స్థిరపడే యోగం అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఉద్యోగ అవకాశాలు వస్తే సరిపోదు కదా! స్థిరపడడం అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సినట్టు వస్తేనే వాళ్ళు స్థిరపడతారు కనుక తప్పక స్థిరపడడం అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మే తర్వాత. అండ్ ఆల్సో ఏంటంటే సన్ కూడా ఏంటి అటు సైడే మూవ్ అవుతున్నారు. జనవరిలో మనకి మకర సంక్రాంతి మనకి తెలిసి మకరానికి మూవ్ అవుతున్నారు. అది కూడా చాలా బావుంటుంది అనే చెప్పాలి. వీళ్ళకి చెప్పవలసింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ పార్ట్నర్స్‌కి చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ పార్ట్నర్‌షిప్ బిజినెస్ విస్తరించే ఛాన్సెస్, దాంట్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్, దాంట్లో బ్రాంచెస్ పెట్టే ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఖర్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. 12th కేతు అంటే సడన్ ఖర్చు ఇస్తాడు. సడన్‌గా డబ్బొచ్చే ఛాన్సెస్ కూడా ఇస్తాడు. అంటే ఆపర్చునిటీస్ అనేది ఇస్తాడు కనుక బావుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు శాంతి అనేది నెలకొంటుంది. శాంతి అంటే ఏంటి? కొంచెం అండర్‌స్టాండింగ్ సిట్యుయేషన్ అని వస్తుంది. పిల్లలతో కూడా అలాగే కుటుంబ పరంగా పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శని ఎప్పటికైనా సరే కొన్ని ఇబ్బందులు పెడతాడు. ఆ ఇబ్బందులు దాటుకోవాలంటే కొన్ని రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. తప్పక రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుంటూ దీంట్లో కెరియర్ పాత్‌లో వాళ్ళు ముందుకు సాగుతారు చాలా మటుకు అని చెప్పాలన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే కన్సల్టెన్సీ బిజినెస్ ఉన్నవాళ్ళు గానీ, సింగిల్‌గా చేసేవాళ్ళు గానీ, ఇంట్లోంచి చేసేవాళ్ళు గానీ వాళ్ళందరికీ చాలా బావుంటుంది. 6th మనకేమో ఇప్పుడు రాహు కూర్చుంటున్నాడు. అలాగే 12th ఏమో మనకి కేతు. సో ట్రావెలింగ్ అనేది ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది తప్పదు. దాంట్లో శ్రమపడే యోగం కూడా ఉంటుందన్నమాట. నీరసపడే యోగాలు కొన్ని కనిపిస్తున్నాయి గానీ, సంవత్సరం అంతా ఏంటంటే కెరియర్ విస్తరింపు అదొక ఆనందం కనుక ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి కనుక కన్యా రాశి వాళ్ళకి బావుంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బావుంటుంది. అంటే మనకి జూపిటర్ 7th లార్డ్ 9థ్‌లో పడ్డాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్ అందుకని ఇందాక నుంచి చెప్తున్నా. పార్ట్నర్‌షిప్ బిజినెస్ బావుంటుంది. వాళ్ళకి తప్పక విస్తరింపు జరుగుతుంది. టాప్ ఆఫ్ ఇట్ కొత్తవి కూడా పెడతారు. ఇప్పుడు కొత్తగా పెట్టాలి నేను పార్ట్నర్‌షిప్ బిజినెస్ పెట్టాలనే వాళ్ళకి కూడా బావుంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా పార్ట్నర్స్‌కి అంటే అటు ఆళ్ళవ్వచ్చు, మగాళ్ళవ్వచ్చు, ఆడవాళ్ళవ్వచ్చు ఇద్దరికీ కూడా బావుంటుంది ఈ రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. మనం పరిహారాల విషయానికొస్తే గనక నిత్యం గణపతికి పూజ చేయడం అనేది మనం ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. విఘ్నాలు లేకుండా. అదొకటి కాకుండా గురువు కాళ్ళు పట్టుకోవడం. ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే నేను అందుకని రోజని చెప్పట్లే. మనకి సంవత్సరం ఉంది. మరి ఇది నెల కాదు. సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం గనక నిత్యం పూజ చేయండి. అలాగే రాహుకేతు పూజలు కంటిన్యూస్‌గా ఎస్పెషల్లీ మార్చ్ వరకు, ఈ జనవరి నుంచి మార్చ్ వరకు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఎప్పటికైనా సరే
వీళ్ళు కూడా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కుమారి పూజలు చేయడం గానీ, లేకపోతే కుమారుల్ని ఇంటికి పిలిచి ఒక వాయనం ఇవ్వడం గానీ చాలా మంచిదనమాట. భోజనం పెట్టినా చాలు. సో, ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. శనికేంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో, తప్పక పరిగెత్తిస్తాడు 7థ్‌కొచ్చినప్పుడు. అంటే మార్చ్ ఎండ్ నుంచి. సో, తప్పక పరిగెత్తే ఒక ఛాన్సెస్, అలాగే అచీవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి పరిహారాలు చేసుకున్నప్పటికీ ఇంకా బావుంటుంది అని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి కూడా చాలా బాగుంది. సంవత్సరం అంతా హ్యాపీగా అలా సాగిపోతుంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు, పరిహారాలు చెప్పారు. వాటిని తూచా తప్పకుండా పాటించండి. ఏదేమైనా జాతకాల్ని చూపించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని మీరు ఆర్‌బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.